వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా కొబ్బరి హల్వా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్ వరకు పెసరపప్పు తీసుకుని గ్రైండ్ చేసుకుని అదే మిక్సీ జార్లో 2 కప్స్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి అయితే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు 1 కప్ వరకు బెల్లం, 1 స్పూన్ ఇలాచీ పొడి, చిటికెడు సాల్ట్, 1 కప్ వరకు వాటర్ వేసుకుని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. మీరు ఏం వేసినా పర్వాలేదు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. అవి ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అంటే 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో యాడ్ చేసుకొని ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వండి. అలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుని ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది రెసిపీ. అలాగే పిల్లలకి చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.